బికినీ వేసుకొని రాఖీ కట్టాలా? సోదరులకు కట్టే రాఖీని కుక్కకి ఎలా కట్టారు? రాఖీ పండుగ అంటే రెస్పెక్ట్ లేదా? రక్షాబంధన్ అంటే ఒక ప్రత్యేకమైన పండుగ, సాంప్రదాయాలని గుర్తు చేసుకునేటువంటి పండుగ. అసలు హిందూ పండుగలు అంటేనే సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాంటి సాంప్రదాయాన్ని దొంగలో తొక్కారా? ఫ్రెండ్స్, కృతి సనన్ మీ అందరికీ తెలుసు. ఆమె చాలా బాగా ఫేమస్ హీరోయిన్. తెలుగులో వన్ నేనెక్కడనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారనుకుంటా. మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ అంత కరెక్ట్గా నాకు గుర్తులేదు. బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఈమె జివా జ్యువెలరీ యాడ్లో బోల్డ్గా ఉన్నటువంటి డ్రెస్ ధరించి రాఖీ కట్టినటువంటి ప్రమోషన్ అది. అలానే తన పెట్ డాగ్ కూడా రాఖీ కడుతుంది. ప్రస్తుతం ఈ యాడ్ వివాదాస్పదం. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా బికినీ వేసుకొని రాఖీ కట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో మహిళలకి ఎన్నో రకాల సాంప్రదాయబద్ధమైన మోడర్న్ డ్రెస్సులు వచ్చాయి. సాంప్రదాయబద్ధమైన మోడర్న్ డ్రెస్ వచ్చాయి, వాటిని ధరించవచ్చు కదా. తప్పులేదు, ఆ మాట కూడా కరెక్టే అనిపించింది నాకు కొన్నిసార్లు. ప్రత్యేకించి కొంతమంది అనుకోవచ్చు, వీడేంటి మహిళల డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నాడు, వీడికి ఏం రైట్స్ ఉన్నాయని కొంతమంది అనుకోవచ్చు. దయచేసి క్షమించండి. అలా అనుకునే వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇష్టం వచ్చిన డ్రెస్ ధరించే హక్కు ప్రతి మహిళకే ఉంది. కానీ సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, హిందూ పండుగలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు లేదా హిందూ పండుగలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని నా అభిప్రాయం. మీకు నచ్చిన డ్రెస్ వేసుకునే అధికారం లేదని నేను అనట్లేదు, కానీ మన మనసుకు తెలుస్తుంది మనం ఈ కార్యక్రమంలో ఈ డ్రెస్ వేసుకోవచ్చా లేదా అని. మనకు నచ్చినట్టుగా స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానురీతిగా డ్రెస్ వేసుకుంటే మరి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది కదా అని నెటిజన్స్ అంతా బూతులతో రెచ్చిపోతారు. ప్రస్తుతం కృతి సనన్కి విపరీతమైన బూతులు కామెంట్స్ వస్తున్నాయి. అలానే సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ మొదలైంది. ఒక వ్యక్తి మనల్ని ట్రోల్ చేస్తున్నాడు అంటే అందులో మన తప్పు ఎంత ఉందో కూడా చూసుకుంటే మంచిది. సాధారణంగా హిందూ పండుగల్ని, సాంప్రదాయాల్ని పాటించేటప్పుడు ఖచ్చితంగా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి పండుగలు అవి. ఈ పండుగలు దేవీ దేవతలతో ముడిపడి ఉంటాయి, అలాగే సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి డ్రెస్ ధరించడానికి కాస్త సిగ్గు అనిపించాలి కదా. ఒకవేళ మీరు ధరిస్తానన్న అడ్వర్టైజ్మెంట్ తీస్తున్నటువంటి డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ ఎలా ఒప్పుకున్నారండి? హిందూ దేవీ దేవతలను లేదా హిందూ సాంప్రదాయ పండుగల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఉద్దేశమా? రక్షాబంధన్ అంటే ఏంటి? సోదరుడు తన సోదరికి జీవితాంతం అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా నేను నిలబడతానని, ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటాను అని హామీ ఇచ్చేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. మరి అలాంటి సాంప్రదాయంలో ఇలాంటి బోల్డ్ డ్రెస్తో తమ్ముడు ముందు కూర్చొని రాఖీ కడతారా? అది కాకుండా పెట్ డాగ్ మేము కాదనట్లేదు, మీరు ప్రేమించుకోవచ్చు. జంతు ప్రేమికులు ఎంతో మంది ఉంటారు, జంతు ప్రేమికులు కూడా ఇబ్బంది కలగవచ్చు. నేను మాట్లాడే మాటలు జాగ్రత్త. సో ఇప్పుడు పెట్ డాగ్కి సోదరుడికి సమానం అంటే ఎట్లా? పెట్ డాగ్ సోదరుడితో సమానం. ఒక కుక్కని సోదరుడితో పోలుస్తారా? ఇంతకంటే చీప్ మెంటాలిటీ, ఇంతకంటే చీప్ థాట్స్ ఇంకోటి ఉంటాయా? సో ఏం చేస్తున్నారు మీరు? మీ బిహేవియర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనం మన సంస్కృతిలో అన్నయ్యకి, తమ్ముడికి, తండ్రికి, మామకి, అత్తకి, అమ్మకి, వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి వారి వారి స్థానాలు కల్పించబడ్డాయి మనం హృదయాల్లో. అలాంటిది ఒక పెట్ డాగ్ని తీసుకొచ్చి సోదరుడితో పోలుస్తారా? తప్పు కదండి. మీరు ప్రేమించవచ్చు, జంతు ప్రేమికులే. అఫ్కోర్స్ నేను జంతు ప్రేమికుడినే, యానిమల్ లవర్నే. నేను ఎక్కువగా జంతువులను ప్రేమిస్తూ ఉంటా, పెంచుతూ ఉంటా, సాదుతూ ఉంటా. అంత మాత్రాన నా ఫ్యామిలీ మెంబర్స్తో అవి సమానం అంటే అతి తప్పు. నీ ఫ్యామిలీ మెంబర్స్తో అవి సమానం అయితే మరి నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో సమానం? నీ ఫ్యామిలీ మెంబర్స్ ప్లేస్ వాళ్ళకి ఇచ్చావంటే మరి నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు ప్లేస్ ఇస్తావు? ఆలోచించండి. అలానే స్త్రీలు అణిచివేయబడుతున్నారని నిన్నే రాహుల్ గాంధీ గారు చాత్రోంకి గూంజ్ కార్యక్రమం పూణేలో జరిగింది, అందులో మాట్లాడారు. ఏదండి రాహుల్ గాంధీ గారు, ఇదేనా స్త్రీలు అణిచివేయబడ్డం అంటే? స్త్రీలకు స్వేచ్ఛ లేకపోవడం, పితృస్వామ్య ధర్మంలో స్త్రీలు తొక్కివేయబడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇదేనా తొక్కివేయబడ్డం? ఫ్రీడమ్ లేకపోవడం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోవడం, ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ లేకపోవడం. ఏం మాట్లాడతారు సార్ మీరు? కొన్నిసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు కామెడీగా అనిపిస్తుంది. మహిళలకి స్వేచ్ఛ లేదని ఎవడు చెప్పాడండి? ఇష్టం వచ్చిన డ్రెస్సు ధరించే స్వేచ్ఛ. కానీ ఆ ధరించే స్వేచ్ఛని కాస్త సాంప్రదాయాలను పాడు చేసే స్వేచ్ఛగా మార్చొద్దు. దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అందరు అక్క చెల్లెళ్ళని అందరినీ మేము వేడుకునేది ఏంటంటే, మన భారత సాంప్రదాయంలో కనీసం పండుగలకైనా కనిపించండి. అదే మేము కోరుకునేది. మరి ఇలా కృతి సనన్ లాగా దిగజారిపోయి యాడ్స్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం, డబ్బుల కోసం చేస్తున్నటువంటి ఈ పని అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదు. ఎంతవరకు పద్ధతి ఇది? ఎంతవరకు కరెక్ట్? మనం మన తెలుగింటి మహిళల గురించి మాట్లాడుకోవాలా, హిందూ సాంప్రదాయాన్ని అనుసరించే మహిళల గురించి మాట్లాడుకోవాలా? ఏది మాట్లాడుకున్నా ఓకే, సాంప్రదాయబద్ధంగా ఉంటారు పండుగలు వస్తే. ఆ సాంప్రదాయాన్ని ఇలాంటివి తీసుకొచ్చి పాడు చేయాలని ట్రై చేస్తే ఎలా ఒప్పుకుంటాం? మహిళల మనోభావాలు దెబ్బతింటాయి ఇలా మాట్లాడితే చాలా మంది అనుకోవచ్చు. దేనికి దెబ్బతింటాయండి? నాకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం.
ఇంట్లో రక్షాబంధన్ పండుగ జరుగుతుంది అనుకోండి, అరే అన్నయ్య త్వరగా లేరా నేను రాఖీ కడతా అని చెప్పి చెల్లి అందనుకోండి, అన్నయ్య లేవకుండా మంచం మీద ఉండిపోయి ఆ షార్ట్తోనో లేదా ఆ టీషర్ట్తోనో లేదా హాఫ్ నాక్ డ్రెస్తోనో ఆ కట్టేవే రాఖీ కట్టేసి అని చేయి పెట్టాడు అనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుంది. మనం వాడిని ఎన్ని బూతులు తిడతాం, రే బాబు నీకు మైండ్ ఉందా, నీకు బుద్ధి బుర్ర ఉందా, రక్షాబంధన్ రా నీ చెల్లి రాఖీ కడతానని వస్తే ఇలానా నువ్వు చేసేది, కనీసం తలస్నానం చేసి పద్ధతిగా మంచి డ్రెస్ వేసుకొని బొట్టు పెట్టుకుని రారా బాబు అని చెప్పి తిడతాం వాడిని. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మ తాతయ్య నానమ్మ నాన్న అమ్మ తిడతారు మనం, అరే పద్ధతిగా ఉండరా అని. మగాడికి కూడా పండుగ విషయంలో సాంప్రదాయం విషయంలో మనం పద్ధతి నేర్పుతాం. అలాంటిది ఒక స్త్రీ పండుగ సాంప్రదాయాన్ని చూపించేటువంటి ఒక ప్రమోషన్లో, సరే అది నగలు సంబంధించినటువంటి ప్రమోషనే కదా బ్రో అని చాలా మంది అనుకోవచ్చు, నగలకి సంబంధించిన ప్రమోషన్ అయితే పండుగను ఎందుకు యాడ్ చేశారు? హిందూ సాంప్రదాయం కదా అది, ఏం చేస్తున్నారు? హిందూ సాంప్రదాయాన్ని మంట కలుపుతున్నారా? ఇట్లాంటి వాటిని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రేపు ఇదే కల్చర్ అయిపోతుంది. రక్షాబంధన్ పండక్కి బికినీలు వేసుకొని రాఖీ కట్టాలా అని అడిగినట్లుగా అందరు బికినీలు వేసుకొని రాఖీలు కడతారా? కుర్రాళ్ళంతా షార్ట్ల మీద ఉండి రాఖీలు కట్టించుకుంటారా? ఆలోచించండి ఒకసారి. అన్నా చెల్లి అనే అనుబంధం ఈ సృష్టిలో ఒక ప్రత్యేకం, అదొక రక్త సంబంధం, అద్భుతమైనటువంటి బంధం. జన్మ జన్మలకి నువ్వే నా అన్నయ్యగా రావాలి, కోటి జన్మలు ఎత్తిన నువ్వే నా చెల్లిగా రావాలని అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ, అన్నా చెల్లెళ్ళ గురించి అద్భుతంగా ఎన్నో సినిమాలు కూడా తీశారు, రక్త సంబంధం లాంటి సినిమా. మరి అలాంటి రిలేషన్ని మరీ ఇలా బోల్డ్గా చూపించడం ఏంటంటే చిచి, చండాలంగా దరిద్రంగా పోతుంది. నాకు ఎందుకో నచ్చలేదు ఫ్రెండ్స్ ఈ విషయం. మీలో చాలా మంది నా ఈ మాటలతో అంగీకరించలేకపోవచ్చు, కొంతమంది నిజమేగా బ్రదర్ చెప్పిందని అనుకోవచ్చు. సరే ఏదనుకున్నా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కుదిరితే ఇలాంటి చండాలం మరో చాట రిపీట్ అవ్వకుండా మరి కొంతమందికి కూడా వీడియోని పంపించండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరుని ప్రత్యేకించి ధన్యవాదాలు.